With love inspire. Life is always beyond winning. Come, let's scale new heights. యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకొని వైవా వెళ్ళి వేరే కంట్రీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మనకు అవార్డు ఇవ్వాలంటే 7 years పడుతుంది. అలాంటిది ఈరోజు నేను 9 degrees చేశాను. 9 PhD కాదు, డబుల్ డాక్టరేట్ అండ్ అదర్ డిగ్రీస్ టు డూ PhD క్వాలిఫైడ్ డిగ్రీస్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు ఐక్యూ ఉంటే మార్కులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. మనకి ఇంటర్మీడియట్లో బాగా మార్కులు వస్తాయి, 10th బాగా వస్తాయి. తర్వాత మనము ఐక్యూ బాగుంటే పోలీస్ డిపార్ట్మెంట్ రావచ్చు, ఇంకా ఐఏఎంస్లో వెళ్ళచ్చు, ఐఐటీలో వెళ్ళచ్చు, ఇవన్నీ చేయగలుగుతాం ఐక్యూ ఉంటే. ఈక్యూ బాగుంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఈక్యూ హ్యాస్ టు బి మోర్ దెన్ ఐక్యూ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎమోషన్స్ మనం మేనేజ్ చేసేది. ఆ ఎమోషన్స్ ఈక్యూ బాగుంటే మనము వీ కెన్ రీచ్ గ్లోబలీ, వీ కెన్ రీచ్ ఎనీథింగ్ వాట్ వీ వాంట్. Anyone can stand up and ask any question, please. Yeah, please take the mic. మా పై ఆఫీసర్లు చెప్పిన వరకు సక్సెస్ఫుల్గా చేయాలని యాంగ్జైటీలో కావచ్చు, లేకపోతే మంచి ఉద్దేశంతో పని మొదలు పెడతాము. ఆ పని మధ్యలో ఉన్నట్టు మళ్ళీ ఇంకో ఆర్డర్ వస్తారు. అంటే మా పై ఆఫీసర్ వాళ్ళ పై ఆఫీసర్ జనరల్గా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేసుకోవడానికి అదర్ డిపార్ట్మెంట్తో కొంచెం టైం ఇస్తారు. మా దాంట్లో ఈ వాట్సాప్ వచ్చినప్పటి నుంచి 10 నిమిషాలకి 1/2 అవర్కి ప్రొఫార్మాలు మారిపోతుంటాయి. ఇటువంటి వస్తున్నాయి. నెంబర్ 1, మీకు ఒక ధ్యేయం ఉంటేనే పోలీస్ డిపార్ట్మెంట్లో చేరుంటారు కదా అందరూ. వై రీజన్ అంటే ఒక సంకల్పం ఉంటేనే మీరు ఎన్నో జాబ్స్ ఉంటాయి. ఎందుకు పోలీసుగా చూస్ చేసుకుంటారు అంటే బికాస్ మీలో ఒక ధ్యేయం ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది కదా. వై రీజన్ అంటాం మనం, కారణం ఉంటుంది, అందుకని చేరుంటారు. ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మీది చేంజెస్. మార్నింగ్ ఒకరు చెప్తారు చేంజెస్ అని, వాట్సాప్ వచ్చేసరికి వెంటనే చేంజెస్ అవుతున్నాయి. సో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ 7 dimensions ఆఫ్ లైఫ్ ఫాలో కండి. మెడిటేషన్ చేయండి. ఈక్యూ, దాన్ని ఈక్యూ అంటాం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే మీ ఎమోషన్స్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకునే దానికి పెట్టండి ఎక్కువ టైం. అండ్ ఇంకొక క్వశ్చన్ ప్లీజ్ చెప్పండి. మా డౌట్ ఏమంటే ఇప్పుడు యాంగ్జైటీ కానీ టెన్షన్ వచ్చినప్పుడు కొంతమంది డాక్టర్స్ ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా ఇస్తున్నారు. అవి కాకుండా మీరు చెప్పినవి సరిపోతాయా లేకపోతే ఏమన్నా? నేను చెప్పినవన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు మీ బాడీ చెప్తుంటుంది. మీకు సింటమ్స్ చెప్పాను కదా నేను, నిద్ర రాకపోవడము, ఎక్కువ రోజులు నిద్ర రాకపోవడము, తర్వాత ఇన్సోమ్నియా అంటాం దాని పేరు, తర్వాత డ్రైనెస్, స్వెట్టింగ్ ఎక్కువ రావడము, మీరు కొంచెం నడిచినా ఆయాసం ఎక్కువ రావడము, నీళ్ళు డ్రైనెస్, ఎంత నీళ్ళు తాగినా డ్రైనెస్ అవుతుంది. ఇవన్నీ సింటమ్స్. నెంబర్ 1 దానికి ఏంటంటే మనిషి అనే వాళ్ళకి ప్రతిరోజు ఒక సెల్ఫ్ మోటివేషన్ అవుతుంది. సో ఆ ఎక్స్పైరీ డేట్ కూడా ఫిక్స్డ్. ఈ రెండు ఫిక్స్డ్ ఉన్నప్పుడు మధ్యలో మనం ఏం చేస్తాము అనే ప్రతిరోజు ఒక ఉత్సాహం. మనకు రేపు ఏమవుతుందో కూడా తెలియదు. ఈరోజు కోవిడ్లో చూసాము. ఈ రకం అది ఎప్పుడు వస్తుందంటే మనలో సెల్ఫ్ మోటివేషన్ డెవలప్ చేసుకున్నప్పుడు వస్తుంది. దాని తర్వాత మన పట్ల మనకు విపరీతమైన ప్రేమ ఉండాలి, అన్కండిషనల్ లవ్ ఉండాలి. సో ఇప్పుడు ఒక్కసారి పక్కన చూసి మీ ఇటువైపు అటువైపు వాళ్ళకి చూసి ఐ యామ్ ఆసమ్ అని చెప్పండి ఒకసారి. అందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ, నేను తప్పకుండా భవిష్యత్తులో ఏపీ పోలీస్తో తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంటిన్యూస్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మీ అందరి సహకారం కావాలని కోరుతూ మనం కలిసి పనిచేద్దామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
Thank you.